పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భారత ప్రధాని మోడీ గారు భక్తులందరికీ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ యాత్ర అనేది, అమర్నాథ్ యాత్ర అనేది కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదని చెప్పి, దేశ సంస్కృతి సమైక్యతలకు ఈ యాత్ర ప్రతీక అని చెప్పి ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున తొలి పూజతో ప్రారంభమైన ఈ అమర్నాథ్ యాత్రకి దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క శివభక్తుడికి ప్రధాని మోడీ గారు అభినందనలు తెలిపారు. హిమాలయాల్లో వెలిసిన బాబా బర్ఫాని హిమలింగం యొక్క దర్శనం అనేది కోట్లాది మంది భక్తులు వాళ్ళ జీవితంలో ఒక మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవంలా భావిస్తారని చెప్పి ప్రధాని మోడీ గారు ఈ లేఖలో స్పష్టం చేశారు. విభిన్న రాష్ట్రాల నుంచి భిన్న భాషలు మాట్లాడుతూ రకరకాల సాంప్రదాయాలు అనుసరించేవారు మహాశివుని యొక్క దర్శనం కోసం మహాసంకల్పంతో తరలి వస్తారని, ఈ అమర్నాథ్ యాత్ర అనేది దేశ వైవిధ్యాన్ని, అందులో దేశం యొక్క ఏకత్వాన్ని కూడా ప్రబోధిస్తుందని చెప్పి ప్రధాని మోడీ గారు పేర్కొన్నారు. దశాబ్దాలుగా అమర్నాథ్ బోర్డుతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా అమర్నాథ్ యాత్ర కోసం ఎంతో సేవాభావంతో ఈ పని చేస్తోందని, ఈ ఏడాది కూడా వేలాది మంది సైనికులు, అధికారులు సమర్థవంతంగా అమర్నాథ్ యాత్ర కోసం కృషి చేస్తున్నారని మోడీ గారు మరోసారి గుర్తు చేశారు. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు విధుల్లోకి డాక్టర్లు, వాలంటీర్లు, ఇంజనీర్లు ఇలా చాలా మంది పాల్గొంటున్నట్లు మోడీ గారు చెప్పుకొచ్చారు. ఈసారి జరుగుతున్న అమర్నాథ్ యాత్ర కోసం మోడీ గారు 5 సంకల్పాలను ప్రతిపాదించారు. అమర్నాథ్ యాత్రలో భాగంగా మొదటి సంకల్పం, అక్కడ యాత్రా మార్గంలో పరిశుభ్రత పాటించడం, క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో ఎక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మోడీ గారు సూచించారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా రెండో సంకల్పం, పర్వత ప్రయాణంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నది ప్రధాని మోడీ గారి రెండో సంకల్పం. వర్షాలు, హఠాత్తుగా కురిసే మంచు వల్ల ఏర్పడే జారుడిని గమనిస్తూ శీతల వాతావరణం అంటే కోల్డ్ టెంపరేచర్ తగిన దుస్తులు ధరించాలని చెప్పి మోడీ గారు సూచించారు. హిమాలయ పర్వతాలకు సంబంధించి మనం హై ఆల్టిట్యూడ్ లో ప్రయాణం చేస్తుంటాం కాబట్టి ఆక్సిజన్ స్థాయి తగ్గటం, క్లిష్టమైన కొండదారులు ఉండటం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. ఇకపోతే అమర్నాథ్ యాత్రలో మూడో సంకల్పం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అమర్నాథ్ యాత్రలో ఒక భాగమని మోడీ గారు గుర్తు చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో భాగంగా అమర్నాథ్ యాత్ర చేసే ప్రతి యాత్రికుడు తన మొత్తం ప్రయాణ ఖర్చులు అంటే ట్రావెల్ ఎక్స్పెన్స్ లో కనీసం 10% డబ్బులతో స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలని మోడీ గారు సూచించారు. ఇకపోతే అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్రధాని మోడీ గారు ఇచ్చిన 4వ సంకల్పం ఏంటంటే పర్యావరణ హితంగా యాత్రను ముగించాలని చెప్పి, అదేవిధంగా యాత్ర చివరి రోజున మొక్కలు గిఫ్ట్ గా ఇచ్చుకోవాలని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. తద్వారా ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మోడీ గారు పేర్కొన్నారు. ఇకపోతే అమర్నాథ్ యాత్రకు సంబంధించి 5వ సంకల్పంలో దేశ సేవ, నైతిక ప్రవర్తనకు సంబంధించి మోడీ గారు ఎంఫసైజ్ చేశారు. నేషన్ ఫస్ట్ లేదా దేశమే ప్రధానం అనే భావన మనందరికీ కలిగి ఉండాలని ఆయన సూచించారు. అయితే ఎవరికైనా అమర్నాథ్ అంటే చాలా ఇష్టం. దానికి ఒక కథ కూడా ఉంది. శివుడు అమర్నాథ్ కేవ్ దగ్గర పార్వతికి తన అమర్ కథ, ఇమ్మోర్టాలిటీ కథని చెప్పాడని, ఆ కథ ఎవరు వినకూడదని అక్కడి దాకా తీసుకెళ్ళాడని, అయితే ఒక చిలక తినేసిందని, శివుడు ఆ చిలకని చంపాలనుకున్నాడని, ఆ చిలక ఒక ముని దగ్గరికి వెళ్ళిపోయిందని, ఇలా చాలా కథ ఉందన్నమాట. మొత్తానికి ఇది శివుడి కథ, అమర్నాథ్ కథ. అయితే ఈ అమర్నాథ్ అనేది చాలా ఎత్తైన ప్లేస్, సీ లెవెల్ కన్నా 3888 మీటర్లు. సో చాలా కష్టపడి, అంటే అమర్నాథ్ యాత్ర చేయాలంటే చాలా ఓర్పు కూడా కావాలన్నమాట. దీనికి పెహల్గాం రూట్ నుంచి మరియు బాల్తాల్ రూట్స్ నుంచి 2 దారుల నుంచి వెళ్తారు. శివలింగం అక్కడ స్వయంభూ అనమాట, అంటే స్వతహాగా వెలిసింది. అది ఏ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ కాదు, చాలా న్యాచురల్ స్ట్రక్చర్, ఐస్ తో కూడిన స్వయంభూ లింగం అనమాట. పూర్తిగా ఐస్, మంచుతో శివలింగం లాగా దర్శనమిస్తుంది అనమాట. అనంతనాగ్ సిటీ నుంచి దాదాపు 168 కిలోమీటర్ల దూరంలో ఈ అమర్నాథ్ శివలింగం దర్శనమిస్తుంది అనమాట.